ఓం శ్రీ సాయిరామ్. గీతా పాఠకునకు ఉదయించేటువంటి కొన్ని ప్రశ్నలు కొన్నిటి గురించి వాటి సమాధానాలు తెలుసుకుందాం. సాయిరామ్. అంత స్వల్ప సమయంలో ఇంత పెద్ద గీతను శ్రీకృష్ణుడు ఎట్లా చెప్పగలిగారు? దీని సమాధానం ఏమంటే, వాస్తవముగా విచారిస్తే శ్రీకృష్ణుడు చేయలేని పని ప్రపంచమున ఏది ఉండదు కదా. అగటిత ఘటనా ప్రవీణులు వారు మాయాధీశులు తమ యోగమాయచే గొప్ప గొప్ప లీలను గావించి లోకమును ఆశ్చర్యమును ముంచి వైచిరి. అట్టి వారికి స్వల్ప సమయంలో బృహద్బోధ ఉనర్పగలుగుట కష్టతరమేమీ కాదు. యుద్ధ సమయమున భగవాను సూత్రప్రాయముగా కొన్ని ధర్మములను బోధింప వారిని వేదవ్యాసు తదుపరి చందోబద్ధమునొచ్చి విస్తార గ్రంథరూపముగా రూపొందించి ఉండవచ్చును. యుద్ధ ప్రారంభ దినమున ఇరుపక్ష సైనికులు బారులు దిచ్చి రణరంగము నిలబడినటువంటి తర్వాత వెనువెంటనే యుద్ధము ప్రారంభం కాలేదు. 1-2 చిన్న సంఘటనలు అయినవి. ధర్మరాజు పాదచారియే శత్రు సైన్యము వైపు నడవసాగాడు. సోదరులు కూడా అతన్ని అనుగమించారు. అతడు భీష్మ, ద్రోణ, కృపాశల్యుల కడకేగి వారి ఆశీర్వాదం పడసి వచ్చెను. తదుపరి శత్రుపక్షం ఎవరైనా తనకు శరణాగతులైతే వారికి రక్షణ కల్పించేదనని అభయమిచ్చేదనని ధర్మరాజు ప్రకటింప యుధిష్ఠుడు పాండవ పక్షమును చేరెను. ఈ ప్రకారములో కొన్ని ఘటనల మధ్యలో సంభవించిన కనుక యుద్ధ ప్రారంభమునకు కొంత కాలయాపన అవశ్యము జరిగినది ఊహించుకొనవచ్చును. అందును అది ప్రారంభ దివసము కనుక యుద్ధ సంబంధమైన కొన్ని సర్దుబాట్లు చేసుకోవడానికి కొంత వ్యవధి ఏర్పడి ఉండవచ్చు. అట్టి వ్యవధిలో గీతోపదేశము గావింపబడినది కనుక అందు వైపరీత్యం ఏదీ లేదు. మరొక రీతిగా యుద్ధనీతిని అనుసరించి ప్రతివారు సంగ్రామమున పాటింపాల్సినటువంటి కొన్ని ధర్మసూత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి, శత్రుపక్షమున ఉన్నవాడెవడైనను నిరాయుధుడై శోకసంతప్తుడై ఉన్నప్పుడు స్వపక్షమున ఉన్నవాడు అతనిపై శస్త్రప్రయోగము చేయరాదని ఉన్నది. ఇరుపక్షములందును యుద్ధనీతిని గౌరవించి మహానుభావులు అనేకులు కలరు. అర్జునుడు యుద్ధారంభ సమయమున శరచాపములను జార విడిచి శోక సంవిగ్న మానసుడై ఉన్నాడు. పాండవ పక్షమున అర్జునుడు ప్రముఖ స్థానము ఆక్రమించుకున్న దిట్ట. అట్టివాడు నేరస్తుడై ఉన్నప్పుడు ఎదుట వారు వెంటనే యుద్ధం ప్రారంభిస్తారా? కావున వారు కొంతసేపు ఆగి శ్రీకృష్ణుని దివ్య బోధలచే అర్జునుడు తెప్పరించుకొని తిరిగి ధనుర్ధరుడై రంగమున నిలబడినటువంటి వెనుక యుద్ధమును ఉపక్రమించి ఉండవచ్చును. ఈ పై కారణములన్నిటి చేత రణక్షేత్రమున గీతాబోధ సంభవించుటయందు అసమంజసత్వం ఏమీ లేదని స్పష్టపడుతున్నది. జై శ్రీకృష్ణ.